హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. హైదరాబాద్ వెళ్ళాం కదండి, అక్కడైతే ఇంకా పిల్లల్ని తీసుకొని గేమ్ జోన్కి వెళ్తున్నామండి. అక్కడ సాక్స్ అయితే మ్యాండటరీ అంటండి. ఇంకా మా అన్నయ్య అయితే వెళ్ళి అందరికీ సాక్స్లు కొనుక్కొని వచ్చాడు. మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అన్నయ్య పిల్లలు, మేము అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. కిడ్స్ సైజు లేవు. ఇదే అండి సిమ్ అండ్ సామ్స్ గేమ్ జోను. కిడ్స్కి మాత్రం అక్కడే తీసుకున్నారు. ఒక్క పేరు 60 రూపీస్ పడిందండి అక్కడ. బయట అయితే మాకు 3 పేర్స్ 99 రూపీస్కి వచ్చాయి పెద్దవాళ్ళకి. ఇంకా బయట తక్కువ ఉంటాయని అన్నయ్య అయితే వెళ్ళి బయట తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లలు అయితే ధూమ్ధామ్గా ఫుల్గా ఆడుతున్నారండి. ఇక్కడ పర్ అవర్ 1 అవర్కేమో 500 అండి, 2 అవర్స్కేమో 700 600 అన్నారండి. అదే ఆన్లైన్లో పే చేస్తే 2 అవర్స్కి 500 అంటండి. ఇంకా అన్నయ్య అయితే అందరికీ ఆన్లైన్లోనే పే చేసేసాడండి. ఇంకా 2 అవర్స్ అయితే వీళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారని. పిల్లలకైతే ఎంత టైం ఆడుకున్నా కూడా తెలియదు కదా, ఇంకా అందుకే 2 అవర్స్కి పే చేసేసాడు. మా పిల్లలైతే రణరంగంలోకి దిగినట్టుగా ఇంకా గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటున్నారు. పిల్లలకు కూడా మంచిగా ఉన్నాయండి గేమ్స్ అయితే. చిన్న వాళ్ళ నుంచి కొంచెం 9-10 ఇయర్స్ వరకు వాళ్ళకి ఆడుకునేలాగా ఉన్నాయి. వాళ్ళు సాక్స్ ఎందుకు మ్యాండటరీ అన్నారో అప్పుడు అర్థమైందండి. పిల్లలు ఇలా ఆడుకున్నప్పుడు సాక్స్ ఉంటే వాళ్ళకి స్కిడ్ అవ్వకుండా ఉంటుంది, అందుకోసమే వాళ్ళు కంపల్సరీగా సాక్స్ అన్నారు. ఇదైతే భలే ఉందండి. మనం అక్కడ లెగ్ పెడితే మ్యూజిక్ వస్తుంది, లైట్ వెలుగుతుంది. మేమేమో పిల్లలు ఆడుతూ ఉంటే ఇంకా వాళ్ళ వెనకాల తిరగడము అదే సరిపోతుంది. మేము కూడా కొన్ని గేమ్స్ అవి ట్రై చేసామండి. చిన్న చిన్నవి ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, ఇలాగా పజిల్స్ లాంటివి అలాంటివి. ఇందులో పిల్లలను అట్రాక్ట్ చేయడానికి అయితే అన్నీ పిల్లలకు సంబంధించినవి, అవి టాయ్స్ కానీ పిక్చర్స్ అన్నీ అవే ఉన్నాయండి. ఇంకా మోస్ట్లీ అవే ఉంటాయి కదా. ఇందులో అయితే చిన్నగా బర్త్డే పార్టీస్ అవి కూడా చేసుకోవచ్చండి. సపరేట్గా సైడ్కి ఒక చిన్న రూమ్ ఉంది. మేము కొంచెం ఎర్లీగా మార్నింగ్ అవర్స్లో వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పుడైతే ఎక్కువ రష్ లేదండి. వీడైతే ఎక్కడికి వెళ్ళినా బైకే అండి. ఇంట్లో కూడా అంతే. బయటకు వచ్చాక కూడా ఇవే బైక్ కార్తో ఆడుతున్నారు. మగపిల్లలంతా ఇంతేమో అండి. కొన్ని నెట్ లాంటివి ఉన్నాయి కదండి పిల్లలు పైకి వెళ్ళేవి, అవైతే మమ్మల్ని వెళ్ళొద్దన్నారు. పెద్దవాళ్ళకైతే అవి అలో లేదన్నారు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. ఇందులో 2 అవర్స్ అన్నీ తిరిగి ఎక్కి దునికి ఆడుకోవాలంటే మంచి ఎక్సర్సైజ్ అండి వాళ్ళకు కూడా. పిల్లలు ఇందులో ఆడుకుంటూ పడిపోయినా కూడా పెద్ద దెబ్బలైతే తగలవండి. ఎక్కడికక్కడికి అంత స్పాంజీగా చాలా మెత్తగా ఉంది. మ్యాట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఒకటి ఎక్కువ పిల్లలు లేకపోవడం వల్ల కూడా ఇంకా మా పిల్లలు వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్టుగా ఆ రాజ్యం అంతా వాళ్ళదే అన్నట్టుగా ఫుల్గా ఆడుకుంటున్నారండి. ఇంకా మేము వెళ్ళిన కాసేపటికైతే మెల్లిమెల్లిగా వస్తున్నారు అప్పుడే. ఇవన్నీ ఇలా బ్రిక్స్ లాగా ఉన్నాయి కదా, ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వెళ్ళాలి 3 సైడ్స్, అప్పుడు హౌస్ లాగా అవుతుంది. కానీ ఎంత సెట్ చేసినా లాస్ట్ మినిట్లో అయితే ఏదో ఒకటి డిస్టర్బ్ అయ్యి మొత్తం అప్సెట్ అవుతుంది. పాపం పిల్లలకి చాలా ట్రై చేస్తున్నారు.
ఇక్కడ ఈ కిచెన్ సెట్ అయితే చాలా బాగుందండి. ఇంకా మా చిన్నమ్మాయి, మా చెల్లి వాళ్ళ అమ్మాయి, మా అన్నయ్య వాళ్ళ పాప అందరూ ఆడుతున్నారు. హ్యాపీ కిచెన్ అని ఉంది దానిపైన, చాలా బాగుంది. వాళ్ళకి ఇంట్లో కూడా ఆడుకోవడానికి కావాలంటే కొనిమన్నారు. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ లోపల ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. గేమ్ జోన్ ఉంది కాబట్టి. మా చిన్నమ్మాయి కూడా పిల్లలతో కలిసిపోయి అయితే భలే ఆడుతుందండి. వాళ్ళందరూ కలిసి కుక్ చేస్తున్నారు. మాకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారంట. భలే యాక్టింగ్ చేస్తున్నారండి. అసలు వాటర్ వచ్చినట్టు, హ్యాండ్స్ వాష్ చేసినట్టు, వంట చేసినట్టు. ఈ గేమ్ అయితే చాలా సరదాగా ఉందండి. ఫన్నీగా ఉంది. ఇవన్నీ ఇలాగ ఒక్కొక్క హోల్ ఉంటుంది. కరెక్ట్గా హోల్లో సెట్ చేయాలి. అది దానికి ఉన్న బ్యాక్ సైడ్కి ఉన్న లింక్ ఉన్న హోల్కి కరెక్ట్గా సెట్ అవుతేనే అప్పుడు అది కరెక్ట్గా మ్యాచ్ అయితేనే అక్కడ అది సెట్ అవుతుంది. నేను మా పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా సరదాగా వీడియో తీసానండి. ఈ వీడియో చూసుకున్నప్పుడు వాళ్ళకు కూడా భలే గుర్తుంటుంది, సరదాగా ఉంటుంది అప్పుడు ఇలా ఆడుకున్నామని. ఇంకెలాగో మేమైతే ఖాళీగా అక్కడ వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉండటమే కదా అని వీడియో అయితే తీశాను. మా అందరి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా 2 అవర్స్ తర్వాత కూడా వాళ్ళైతే వెళ్ళిపోమ్మని అయితే ఏం చెప్పలేదండి. ఇంకా తర్వాత కూడా 10 మినిట్స్ ఉండి వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా అందరూ ఫుల్గా అలసిపోయి హ్యాపీ అయిపోయి ఇంకా వెళ్దామన్న తర్వాత బయలుదేరామండి. అక్కడే చిన్నపాటి స్నాక్స్ కూడా ఉన్నాయండి. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అవి కూడా ఉన్నాయి. మేము కూడా ఇంట్లో నుండి పిల్లలకి వాటర్, స్నాక్స్ అవి తీసుకొచ్చాము. ఈసారి హాలిడేస్ అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. అందరూ ఇలా ఫెస్టివల్స్ కానీ హాలిడేస్ కానీ కలిస్తే భలే సరదాగా ఉంటుందండి. పిల్లలందరూ బాగా ఆడుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఓకే అండి, మరి బాయ్.